ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఆషాఢ మాసం రాగానే చాలామంది మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇది కేవలం అందం కోసం కాదు. దీని వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య, సాంప్రదాయ కారణాలు ఉన్నాయి. శాస్త్రం ప్రకారం హిందూ సాంప్రదాయాల్లో గోరింటాకును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. వివాహిత మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం, కుటుంబ సుఖ సంతోషాల కోసం గోరింటాకు ధరిస్తారు. వివాహం కాని వారు మంచి వరుడు లభించాలని ప్రార్థిస్తూ గోరింటాకు పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరగటం, చెమటలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటివి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శరీర వేడిని తగ్గించే గుణం ఉంటుంది గోరింటాకులో. చేతులు, కాళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతని కలిగిస్తుంది. ఆయుర్వేదం ఏమి చెప్తుందో తెలుసా? ఆయుర్వేదంలో గోరింటాకును శీతల స్వభావం కలిగిన ఔషధం మొక్కగా పేర్కొన్నారు. శరీరంలో అధిక వేడిని తగ్గించి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్న చిన్న గాయాలకు, మంటల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఆషాఢం వర్షాకాల ప్రారంభం కాబట్టి ఉష్ణోగ్రత, తేమలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో వేడి, అలసట పెరగవచ్చు. సూక్ష్మజీవుల పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనకరమని చెప్తారు. గోరింటాకు ఎర్రగా పండటం అనేది ఆకుల నాణ్యత, శరీర ఉష్ణోగ్రత, ఎంతసేపు చేతిపై ఉంచారనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. గోరింటాకు అనేది కేవలం అలంకరణ కాదు. మన పూర్వీకులు సాంప్రదాయం, ఆరోగ్యం, ప్రకృతి విజ్ఞానాన్ని కలిపి మనకు అందించిన ఒక అందమైన ఆచారం. సాంప్రదాయాల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకుంటే ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుందని తెలుస్తుంది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనే ఆచారం వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ సైన్స్ మనకు ఉపయోగపడాలి అనుకుంటే సహజంగా లభించే గోరింటాకుని మాత్రమే మనం చేతులకు ధరిస్తేనే ఆ సైన్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.